మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, చైర్మన్లకి, గౌరవ కలెక్టర్లకి, అధికారులందరికీ, గౌరవ కమిషనర్ గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను. సార్, మా కమలాపూర్ మండలంలో మక్కలు దాదాపు 60,000 బ్యాగ్స్ వచ్చినాయి. ఈ 60,000 బ్యాగ్స్లో కూడా కేవలం 20,000 మాత్రమే గన్ని బ్యాగ్స్ వచ్చినాయి సార్. ఇంకా 40,000 గన్ని బ్యాగ్స్ మాత్రం రైతులే కొనుక్కున్నారు. దానికి డబ్బులు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ మక్కలకి ఆల్మోస్ట్ కొన్ని నెల రోజులు అవుతుంది. ఇప్పటిదాకా రైతులకి ఎవరికి కూడా కమలాపూర్ మండలంలో ఒక రైతు కూడా డబ్బులు రాలేదు సార్. దయచేసి ఆ డబ్బులు ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్, షార్ట్లీ వాళ్ళు కూడా పేమెంట్ వస్తుందని అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. రెండోది సార్, ప్యాడీది సేమ్ ఇంతకుముందు రేవు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు సేమ్ ఇంతకుముందు 41 ఉన్న కాడ 42, అది వాళ్ళు తరుగు తీయకపోతే 42 తీసుకుంటుండే. కానీ చాలా మిల్స్లో 44, 45 వరకు కూడా కట్ చేసింది సార్. దాంట్లో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు. అదొకటి కూడా చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇంకొకటి సార్, చిన్న రిక్వెస్ట్, సరే కమలాపూర్కైనా మీరున్న నా కాన్స్టిట్యున్సీ కరీంనగర్లో సార్ జమ్మికుంట ఇది చాలా పెద్ద మార్కెట్ సార్. జమ్మికుంట ఐ థింక్ తెలంగాణలోనే వరంగల్ తర్వాత నంబర్ 2 మార్కెట్. అక్కడ దాదాపు 2 లక్షల బ్యాగ్స్ వస్తే మక్కలే కేవలం 150,000 మాత్రమే ఇప్పుడు కొన్నాము. అది కూడా మేము అక్కడికి పోయి చాలా గొడవ చేసి ఆడ గోడౌన్ ఓపెన్ చేసిన తర్వాత కొనడం జరిగింది సార్. అది ఇంకా 50,000 బ్యాగ్స్ అట్లే ఉన్నాయి సార్. దయచేసి అక్కడ కూడా వెంటనే కొనాలి. ఎందుకంటే 2-3 రోజులలో వర్షం పడితే అవన్నీ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదొకటి చూడాలి సార్. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే సార్, మొన్న భూపాలపల్లి డిస్టిక్ సంబంధించిన భూపాలపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు టేకుమట్ల మండలం, మొగలపల్లి మండలం ప్లస్ రేవన్న మండలం, అక్కడున్న రైతులు అక్కడున్న పిఎస్సి ఆ జిల్లాకి ఉండాల్సింది మా జమ్మికుంటకి తీసుకొని వచ్చిండ్రు. చాలా పెద్ద ధర్నా చేశారు. చాలా పెద్ద న్యూసెన్స్ అయింది సార్. ఇది వరియా మక్కలు అది అయిపోయిన తర్వాత దాన్ని ఆ రోజు ఎవరు పట్టించుకోకుండా మీ నోటీసులు ఉండాలి సార్. ఆ రోజు వాళ్ళు ధర్నా చేస్తే పట్టించుకొని మళ్ళా జమ్మికుంటలో ఎక్కడైనా రైతులే ఎటు పరిస్థితులు దించుకోవాలని దించుకున్నాం. కానీ యాక్చువల్లీ అక్కడ తీసుకుంటే బాగుండు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అప్పటికే ఎక్సెస్ ప్యాడీ ఎక్సెస్ మక్క అవుతుండే, ఇబ్బంది అయింది సార్. దయచేసి అదొకటి చూడండి సార్. ఇంకో రిక్వెస్ట్ సార్, మా జమ్మికుంట మండలంలో గోపాల్పూర్ విలేజ్లో గన్ని బ్యాగ్లు కట్టిన తర్వాత మక్కలు ఈ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ షార్టేజ్ అయ్యి ఆ మక్కలన్నీ కూడా ఒక 100 acres వరకు సార్ అదంతా కూడా కాలిపోయినాయి మక్కలు. గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్, కరీంనగర్ కలెక్టర్ గారు. ఆ రోజు వాళ్ళకు కూడా చెప్పింది, దయచేసి వాళ్ళకు కూడా మీరు కొంచెం పెద్ద మనసుతో చేసుకొని వాళ్ళకి కూడా కాంపన్సేషన్ మన గవర్నమెంట్ నుంచి ఆ 100 acres పెద్ద ఇష్యూ కాదు సార్. దయచేసి వాళ్ళకు కూడా ఇవ్వాలని నేను దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. ఇది కొంచెం ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి 100 acres కూడా కాలిపోయిన వాళ్ళకి మాత్రం కొంచెం తప్పకుండా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను సార్. ఇంకొకటి సార్, కమలాపూర్ మండలంలో ఒక పర్టికులర్ ఇష్యూ సార్. ట్రాన్స్పోర్ట్కి మనం 36 రూపీస్ ఇస్తున్నాం సార్. కేవలం ఆ ట్రాన్స్పోర్ట్ టెండర్ అయిన వాళ్ళు రైతులకు ఇచ్చేది మాత్రం కేవలం 15 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. సో ఆడ 36 రూపాయలు, 21 రూపాయలు మాత్రం ఇవ్వట్లేదు సార్. ఇది చాలా సీరియస్ ఇష్యూగా కమలాపూర్ మండలంలో జరుగుతూ ఉంది సార్. కొంచెం అది కూడా మీరు చూసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జమ్మికుంటలు అయితే వెంటనే మీరు ఆ మక్క కూడా మొత్తం ఎత్తియాలని కూడా మిమ్మల్ని దయచేసి కోరుతా ఉన్నాను సార్. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా కొంచెం గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు కూడా కాబట్టి మీరు మొన్న 30th లోపల మన డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు అవి కూడా ఇచ్చేద్దామని అన్నారు సార్. కొంచెం అది కూడా మీరు ఒక్కసారి టేకప్ చేసుకుంటే, ఎందుకంటే ఇంచు కూడా మీరు రివ్యూ మీటింగ్ పెట్టింది చాలా అభినందనం. 1 month ముందు పెట్టినాం, 1 month May 30th లోపల మనం పెట్టుకుందాం అనుకున్నాం. అది కూడా ఇప్పటి వరకు కూడా ఏం కాలేదు సార్. ఒక్కసారి మీరు మళ్ళీ ఇల్లు నుంచి పోయిన తర్వాత అది కూడా రిక్వెస్ట్ చేసేది, కట్టున్న ఇల్లు ఇచ్చేస్తే అయిపోతుందని మిమ్మల్ని అప్పుడు కూడా రిక్వెస్ట్ చేసిన. మరొకసారి మీరు మొన్న వెయిటింగ్ చేయమన్నారు, దాని ప్రాసెస్ చేస్తున్నారు సార్. కానీ అది కూడా ఫైనల్ తొందరగా చేసి అట్లీస్ట్ 10-15 days చేస్తే ఖతం అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.